బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తానెక్కడికి పారిపోలేదంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోనే తన డెన్ లోనే ఉన్నానని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా పోలీసుల విచారణకు వెళ్లలేదని, పోలీసులు వెతుకుతున్నారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఇలాంటి ప్రచారంతో ఫోన్ కాల్స్, మెసేజెస్ భారీగా వస్తున్నాయన్న వర్మ అందుకే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వెల్లడించారు. విచారణకు వచ్చేందుకు టైం కావాలని పోలీసులను రిక్వెస్ట్ చేశానని, వారి నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. కొన్ని చోట్ల పోలీస్ కేసులు నమోదు కావడంతోనే ముందస్తు బెయిల్ కోరానని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, హక్కులను కాపాడుకుంటానని తెలిపారు. సో తానెక్కడికి పారిపోలేదంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తాను ఎక్కడికి వెళ్లలేదు, హైదరాబాద్ లోని తన డెన్ లోనే ఉన్నానని చెప్పారు. అయితే బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల పోలీసుల విచారణకు వెళ్లలేదని, అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారనే ప్రచారం అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి ప్రచారంతో ఆయనకు ఫోన్ కాల్స్ అలానే మెసేజెస్ కూడా భారీగా వస్తున్నాయని ప్రకటించారు. అందుకే తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లుగా రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. అయితే విచారణకు వచ్చేందుకు తనకు టైం కావాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారని, వారి నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. కొన్ని చోట్ల పోలీస్ కేసులు నమోదు కావడంతోనే ముందస్తు బెయిల్ కోరానని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, హక్కులను కాపాడుకుంటానని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల రామ్ గోపాల్ వర్మ పైన నమోదైన కేసుల పట్ల ఏపీ పోలీసులు ఇక్కడికి రావటము, ఆయన విచారించాలని విధానం చూడటం జరిగింది. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం పోలీసులకి ఇంతవరకు కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడంతో అతను పరారీలో ఉన్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ రోజు మాత్రం రామ్ గోపాల్ వర్మ తన యొక్క వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక తన ట్విట్టర్ లో కూడా కొన్ని కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. తను ఎక్కడికి పారిపోలేదని, తను శుభ్రంగా తన ఆఫీసులోనే ఉండటం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తన పైన పెట్టినటువంటి కేసులు ఏదైతే సెక్షన్స్ అన్ని కూడా వాటికి ఒక్కొక్క సెక్షన్ కి సంబంధించి కూడా ఆయన ఆ ఎక్స్ లో కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే దేనికి ఎందుకు పెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, అది ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి అది మీమ్స్ లేదా వీడియో లేదా మరొక మెసేజ్ రూపంలో కూడా పెడతాము. అలాంటి వాటిని చూస్తుంటే ఈ రోజు దేశంలో లక్షల కొద్ది ఇలాంటివి ఉంటాయి, మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారన్నట్టుగా ఆయన ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు పోలీసులు తన మీద పెట్టినట్టు ఏ కేసు కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను పోలీసులు సహకరిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ తాను చెప్పిన 30 నిమిషాల్లోనే పోలీసులు తన ఆఫీస్కి రావడం చూస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. తాను ఇప్పటికి కూడా పోలీసులు సహకరిస్తానని, అది వీడియో రూపంలో, వర్చువల్ రూపంలో కూడా విచారణకు వస్తానని కూడా చెప్తున్నాను, కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదని పెట్టినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఏది అయినా కూడా తను లీగల్ గా వెళ్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అయితే ప్రస్తుతం పోలీసులకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లే అవకాశం అయితే లేదని కూడా చెప్పవచ్చు. మరొక వైపు చూస్తుంటే కోర్టుకు కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ కోర్టు కూడా ఎక్కడం ఉంది కాబట్టి కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ రామ్ గోపాల్ వర్మకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతను విచారించే అతని స్టేట్మెంట్ తీసుకోమని చెప్తే అతను డైరెక్ట్ గా వెళ్తాడా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే వర్చువల్ గా పోలీసులకి స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అంటే ఆ విధంగా చెప్పడానికి ఇస్తే మాత్రం రామ్ గోపాల్ ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే పోలీసులకి మాత్రం ప్రస్తుతం అయితే అతను అందుబాటులో లేడు. హైదరాబాద్ లోనే తన ఆఫీసులోనే ఉన్నట్టుగానే ఆయన ప్రకటించడంతో మాత్రం చూస్తుంటే ఇప్పుడు మరి ఏపీ పోలీసులు ఏం చేస్తారనేది కూడా ఇప్పుడైతే ఒక ప్రశ్నగానే మారిందని చెప్పవచ్చు. రైట్ వెంకట్.